పరమాత్మ ముందు బలరాముడు నడుస్తున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ శరీరాన్ని వదిలిపెట్టేసి తన చైతన్యాన్ని అనంతుడిలోకి కలిపేశాడు. బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది. తదనంతరము కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద రెండవ కాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నారు. దూరం నుంచి ఇంతకు పూర్వం చాప కడుపులోంచి ఇనప ముళ్ళు తీసి బాణమునకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదల్లోంచి చూశాడు. అది జింక యొక్క చెవి ఇలా ఇలా కదులుతున్నట్టు కనపడింది. ఈ జింక చెవి మీదకు బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుంది అనుకున్నాడు. అనుకుని ఈ ఇనప ముళ్ళు తగిలించినటువంటి బాణము అదే యాదవకుల నాశనం కోసం వచ్చిన ముసలపు ముక్క. ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించాడు. ఏ శ్రీపాదములు గోపాల బాలురు నరణించాయో, ఈ లోకాన్నంతటినీ పవిత్రం చేశాయో, స్వామి పాదచిహ్నములు ఈ నేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడు రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో, ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారో, ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి బొటనవేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చుకుంది. హా అని అరిచారు కృష్ణ పరమాత్మ. బోయవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకునున్నారు. రక్తం ధారల కింద కారిపోతుంది. అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి, మీ పాదాన్న బాణంతో కొట్టాను, నా జన్మకి ఇంకసలు నిష్కృతి ఉన్నదా అని నేలన పడి ఏడ్చాడు. నువ్వు నిమిత్త మాత్రుడివి నాయన, ఎవడూ తప్పించలేడు. ఎంతటి వాడు కూడా ఒకసారి ఈ శరీరంతో వచ్చిన తరువాత శరీరాన్ని వదిలిపెట్టవలసింది. నేను కూడా పెద్దల యొక్క వాక్కులు పాటించాను, అందుకని బాణం కాలికి తగిలితే విడిచిపెడుతున్నాను. లేకపోతే పరీక్షిత్ అమ్మ కడుపులో ఉండగా శుకుడు అంటాడు, నువ్వు ఏ అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తే మీ అమ్మ కడుపులోకొచ్చి నిన్ను రక్షించాడో వాడి కాలి పొటన వేలికి బాణం తగిలితే వాడు ప్రాణం వదులుతాడా? తన్ని తాను రక్షించుకోలేడు. వాడు నిర్ణయించుకున్నాడు అలా బాణపు దెబ్బ తిని వదులుతానని, ఒకరి మాట నిలబెట్టడానికి. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, మళ్ళీ ఆ భారతం అందులోకి పెడితే అదో పెద్ద కథ అయిపోతుంది. కాబట్టి ఆ బాణపు దెబ్బ చేత కృష్ణ పరమాత్మ శరీరమును వదిలిపెట్టేస్తున్నారు. పరుగు పరుగున దారుకుడు వచ్చాడు. ఏమిటి స్వామి పరిస్థితి, మీరిలా పడిపోవడమా, కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని. లేదు, అవతారం పరిసమాప్తం అయిపోతోంది. ఈ గుర్రములు రథము అన్ని అదృశ్యమైపోతాయి. ఇప్పుడు యాదవులందరూ కొద్ది క్షణాల్లో మరణించబోతున్నారని చెప్పారు. అకారణంగా ఆడుకుంటున్న యాదవుల మధ్యలో మీరు మేము రెండు పక్షాలు వేసుకుని యుద్ధం చేసుకుందాం అన్నారు. యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. ఒక్కొక్కళ్ళ శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు ముక్కలంతా ఖండించేసుకున్నారు. అలా కొట్టేసుకున్నారు. చిట్ట చివరన మిగిలినటువంటి వాళ్ళు వీళ్లే అరగదీసినటువంటి ఇనప రోకలిలోంచి పుట్టిన చెట్టు కలిపినప్పుడు పుట్టిన రెల్లు దుబ్బులు కోసి తెచ్చారు. రెల్లు దుబ్బులతో కొట్టుకుని ప్రాణాలు వదిలేశారు. యాదవ కుల నాశనం అయిపోయింది. బలరాముడి భార్యలు కృష్ణుడి భార్యలు చాలా మంది ఆ శరీరాల్ని పట్టుకుని చితులలోకి ప్రవేశించారు. మిగిలిన వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటే ఇంద్రప్రస్థానికి అర్జునుడు తీసుకెడదామని గాంధీవం పట్టుకుని తీసుకెడుతున్నాడు. ప్రథమ స్కంధంలో ఏడుస్తాడు, ఆ సఖుండు వెళ్ళిపోయాడు, ఇప్పుడు భూమి మీద లేడని. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే 10 మంది గోపబాలుర చేతిలో గాంధీవం ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆఖరణ అప్పుడు వచ్చి ధర్మరాజుకి చెప్తాడు, గాంధీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది, గెలిచాననుకున్నాను. ఆ మహానుభావుడు అన్ని అస్త్రాలకి అస్త్రం, వాడి సారథ్యం వల్ల గెలిచాను అనుకోలేదన్నయ్యా, వెళ్ళిపోయాడు నా సఖుడు, నేను జీవన్మాత్రుడని అన్నాడు. ధర్మరాజు గారు అన్నారు, ఇంకా మనం వద్దురా, అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత మనం వద్ది భూమండలం మీద రెండు వెళ్ళిపోదామని పిచ్చివాళ్ల జుట్టు విరబోసుకుని ఆ ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయి పాండవులు, ద్రౌపది, కుంతి అందరూ శరీరాలు వదిలిపెట్టారు. కలియుగం ప్రవేశించింది. కానీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక్క మాట చెప్పారు, ఎవ్వరికీ భయం లేదు. ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే, వారందరూ నన్నే చెందుతారు, నేను అభయం ఇస్తున్నాను. కాబట్టి వారు కన్ను మూసినప్పుడు, వారు కన్ను తెరిచినప్పుడు నా దర్శనమే అగుట కొరకు పోతన గారు మనకు ఒక గొప్ప భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో ఇచ్చిన శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది జీవనాడి భాగవతానికి. ఇది మనం అడగాలి కృష్ణుణ్ణి, కృష్ణ నీ కథ విన్నాం, మాకు నువ్వేమివ్వాలో తెలుసా? మా కన్ను తెరిచినప్పుడు నువ్వే కనపడాలి,
మా కన్ను మూత పడిపోయినప్పుడు నిన్ను చూస్తూనే మూత పడిపోవాలి అని భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది. నిలబడి చదవడం, నిలబడి వినడం తప్పు. కాబట్టి కూర్చుని వినాలి, కూర్చుని చదవాలి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను ఆ పద్యాన్ని. సభలో ఉన్న వారందరూ భాగవత శ్రవణ ఫలితమును కోరుకున్న వారైతే చక్కగా ఆ పద్యాన్ని చెప్పండి. మనుష్య జన్మకి ఇంతకన్నా ప్రయోజనం ఏమిటి? ఈ పద్యాన్ని చెప్పుకొని చక్కగా రేపటి రోజున మహాభాగవత దర్శనము చెయ్యండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. రేపు మన కోసమని సత్యదండాన్ని చేతిలో పట్టుకొని, కమండలం పట్టుకొని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు అలా బయలుదేరి కాలినడకన రావడానికి ఒప్పుకున్నారు మహానుభావుడు వ్యాందిగి. అక్కడి నుంచి నడుస్తూ అందరికీ కనపడేటట్టుగా నారాయణ 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 నామపురస్సరంగా ఆశీర్వచనం చేస్తూ వారి వేదిక మీదకొచ్చి వారు రేపటి సాయంకాలం శ్రీచక్రార్చన చేస్తారు. అంతటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని రేపు మనం తిలకించి శ్రీచక్ర తీర్థాన్ని తీసుకుని పవిత్రులం అయిపోదాం. ఇప్పుడు మీ అందరూ కూడా కృష్ణ మీ అనుగ్రహం మాకు కావాలి అని అపేక్షింపబడినటువంటి ఈ పద్యాన్ని చెప్పండి. నేను చిన్న చిన్న పదములుగా చెప్తాను, చక్కగా చెప్పండి. ఏకకంఠంతో గట్టిగా ఆ గురువాయూరప్పకి వినపడేటట్టుగా స్వామి కోరిక నువ్వు తీరాలి మాకు అని చెప్పండి స్వామికి. ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో, ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర. నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాటపట్టగు ఉరమున్ మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మదేభగతియు నీలవేణియు కృపారసదృష్టియు కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత కను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు ఈశ్వర నా కన్ను మూసినప్పుడు నా కన్ను తెరిచినప్పుడు కూడా నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా? నగుముఖమున్ వెరీ గుడ్ అనండి, తప్పులేదు. నవ్వు ముఖంతో సుమధ్యమును సన్నటి నడుముతో నల్లని మేనును నల్లటి శరీరంతో లచ్చి కాటపట్టగు ఉరమున్ లక్ష్మీదేవి యొక్క స్థానమైనటువంటి వక్షస్థలంతో మహాభుజములు మమ్మల్ని రక్షించగలిగినటువంటి భుజస్కంధములతో అంచిత కుండల కర్ణముల్ కుండలములను దాల్చినటువంటి కర్ణయుగళితో మదేభగతియు ఏనుగు యొక్క నడక వంటి నడకతో నీలవేణియు నల్లటి వెంట్రుకలతో కృపారస దృష్టియు కల్గు. అయ్యో నన్ను నా కోసం పిల్లలు ఇంత కష్టపడి భాగవతం విన్నారు, నా గురించి చెప్పారు, ఇంకా వాళ్ళకి నేనేమివ్వను, ఇస్తాననేటటువంటి పూనిక కలిగిన కృప వర్షించేటటువంటి కన్నులతో కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత. వెన్నుడంటే కృష్ణుడు, ఇమ్ముగా పొడసూపుగాత నాయందు అనుగ్రహించి నా కోరిక ఒకటి తీర్చుగాక. ఏమిటా కోరిక? కన్ను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు, అంటే నిద్రపోయినప్పుడు ఆయన అనుగ్రహమే మనం సమాధిగా అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణుడే మనకి సారథి అయి నడిపించాలి. చిట్ట చివర అంత్యమునందు కన్ను మూత పడిపోయినప్పుడు ఆయనే అనుగ్రహించి కనపడి మోక్షం ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మ వద్దు స్వామి, నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యాన్ని పోతన గారు మనకి భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు. ఈ కథ విన్నను వ్రాసిన ప్రకటముగ లక్ష్మి యశము భాగ్యము కలుగున్ చేకుని ఆయువుగనుడై లోకములో నుండు నరుడు లోకులు పొగడన్. ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో, ఇది విన్నటువంటి వాళ్ళకి, ఇది వ్రాసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, ఏమైనా ప్రమాదాలుంటే తప్పిపోతాయి. వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ
ఏమి మహానుభావుడండి, ఏమి మహానుభావుడండి అని ఆయనతో సంగమును, ఆయనతో బంధుత్వాన్ని, ఆయన్ని చూడాలని, ఆయన దగ్గర వినాలని, ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో వాళ్ళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, నందనందన గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, కష్ట నివారణ గోవింద, వరాహమూర్తివి గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథరక్షక గోవింద, కరుణాసాగర గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గరుడ వాహన గోవింద, వజ్రకవచధర గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఏడు కొండలవాడ గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.